ఇంకో ముచ్చట ఏంటంటే ఆర్టిస్టిక్ సినిమాలకు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. ఇక ఈయన గురించి తెలియని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎవరు లేరనుకుంటా. ఇక ఈయన ఇప్పుడు భారీ ఎపిక్ సిరీస్ తోని వచ్చేస్తున్నాడు. అది కూడా నెట్ఫ్లిక్స్ అంట. జరంత ఇంట్రెస్టింగ్ గానే ఉన్నది అనుకోండి. ఇక ఈ సిరీస్ పేరు హీరా మండి అంట. ఈ పేరు కూడా జర ఎన్నో ఇన్నట్టున్నది కదా. ఇక దీని రాక కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నది. నేను కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా. రీసెంట్ గా దీని ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ చూస్తే ఏమనిపిస్తున్నది అంటే బన్సాలి ఆర్టిస్టిక్ స్టైల్ ని మెరుపులన్నీ దీంట్లో రక్తి కట్టించినట్టు, అట్లనే భారీ కోటలు, హీరామండి ది డైమండ్ బజార్ యొక్క అంబియన్స్, ఇక అట్లనే అక్కడ ఎన్నెన్ని రాజకీయ కుట్రాలు జరిగినాయో ఇక వీటన్నిటి గురించి చూపించబోతున్నారు ఈ సిరీస్ లో అని ట్రైలర్ లో చూస్తే చెప్పకనే చెప్పారు. ఇక ఈ ట్రైలర్ చూసేటోళ్ళకి వేషలు హీరామండిల జిల్లాలకు సంబంధించిన కథ, ఇక అక్కడ ఎన్నెన్ని కుట్రాలు జరిగినాయి, ఏమేం జరిగినాయి, లాస్ట్ కి అక్కడ ఎవరు ఏలిర్రు అనే దాని మీద ఈ సిరీస్ రాబోతున్నదని తెలుస్తూనే ఉన్నది. ఇక వేష అనగానే మనకి గంగుబాయ్ కతియావాడి అనేది గుర్తొస్తున్నది. ఇక అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సరే ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఇక ఈ ముచ్చటకు వస్తే ఇక ఢిల్లీలో దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లా దీంట్లో ఎవరైతే నటించారో పెద్ద తలకాయలే ఉన్నాయి. ఇక ఆ తలకాయలు ఎవరనంటే సోనాక్షి సిన్హా, అదితిరావు హైదారి, మనీషా కోయిరాలా, ఇంకా రీచా చెద్దా, అట్లనే షర్మిన్ సేగల్ తో పాటు నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిన మోనికా షెర్గిల్ వీళ్ళందరూ పాల్గొన్నారంటే. ఇక అట్లనే సంజయ్ లీలా బన్సాలి కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే ఏం చెప్పిండంటే ఈ కథ గురించి, ప్రేమ, అధికారం, స్వేచ్ఛ కోరుకునే చోట ఇక అసాధారణమైన మహిళలు, దాంతో పాటు ఇలా కోరికలు, ఇక ఈ పోరాటానికి సంబంధించిన కథాంశం అని చెప్పుకుంటా ఆయన ప్రయాణంలో ఇది ఒక కొత్త మైలురాయి లెక్క నిలిచిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక అట్లనే వైస్ ప్రెసిడెంట్ అయిన మోనికా కూడా మాట్లాడుకుంటా ఏమన్నదంటే హీరామండి ది డైమండ్ సిరీస్ ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ లెక్క ఉండబోతుందని, ఇక మర్చిపోలేని క్యారెక్టర్స్ తోని కొత్త ప్రపంచంలోకి తీసుకుపోతున్నాడని, ఇక ప్రతి ఒక్కరి గుండెలలో నిలిచిపోయే లెక్క, ఇక ప్రతి ఒక్కరి భావోద్వేగాలు లీనమయ్యే లెక్క ఈ ప్రపంచం సృష్టించబోతున్నాడని చెప్పకనే చెప్పింది. ఇక ఇంత చెప్పిందని అంటే అది కూడా వైస్ ప్రెసిడెంట్ నెట్ఫ్లిక్స్ అని అంటే ఇక చూసుకోండి మరి. ఇక భారీ అంచనాలే ఉన్నాయి దీని మీద. ఇక అట్లనే సంజయ్ లీలా బన్సాలి అంటే భారతదేశం అంతటనే కాకుండా ప్రపంచం అంతటా ఈయన తెలియని ఆడియన్స్ కానీ ఈయన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే స్ట్రాంగ్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. అందుకే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని ఈ సిరీస్ ఉండాలని కోరుకుందాం. మనకు ఒక మంచి విజువల్ ట్రీట్ ఉంటుందని అనుకుంటున్నా. ఇక ఎంతమంది మీలో ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.